నమస్తే మేడం, మేము ఎస్బీ న్యూస్ నుంచి వచ్చాం. అయితే బడిబాట కార్యక్రమం జరుగుతుందని విన్నాం మేడం. అయితే ఎంతమంది క్రౌడ్ ఇంక్రీజ్ అయ్యా, అంటే ఎవరైనా జాయిన్ అయ్యారా, న్యూస్ అడ్మిషన్స్ ఏమైనా వచ్చాయా అని తెలుసుకుందామని వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్కూల్కి వచ్చినందుకు. సో మాది జెడ్పీహెచ్ఎస్ జానంపేట హై స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా జెడ్పీహెచ్ఎస్ జానంపేట పాఠశాల సెలెక్ట్ కాబడిందండి. అయితే స్టేట్ వైడ్ గా చూసుకుంటే ఒక 4 పాఠశాలలు, అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఒక 4 పాఠశాలలు పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయబడి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో అక్కడ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది, అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే విధంగా మన పాఠశాల కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే మొత్తం స్టేట్ వైడ్ ఒక 100 పాఠశాలల్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా సెలెక్ట్ చేసింది. ఆ సెలెక్ట్ చేసిన 100 స్కూళ్లలో మన స్కూల్ కూడా ఉంది, జెడ్పీహెచ్ఎస్ జానంపేట పాఠశాల కూడా ఉందండి. ఈ పాఠశాలలో కల్పించబడేటువంటి వసతులు చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మన పాఠశాలలో ప్రీ ప్రైమరీతో పాఠశాల అనేది ప్రీ ప్రైమరీతో క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడుతున్నాయి. అదే విధంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలతో పాటుగా పిల్లలకి ప్రత్యేకంగా బస్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. దానితో పాటుగా విద్యార్థులకి మౌలిక వసతులు అంటే పాఠశాలకు అవసరమైన తరగతి గదులు, అలానే టాయిలెట్స్, అలానే ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసేటువంటి కోర్ట్స్ అంటే ఆటలకు సంబంధించిన కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా లైబ్రరీ, వాటితో పాటుగా ల్యాబ్స్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేకమైన ల్యాబ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వీటన్నిటిని మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా మన వచ్చే సంవత్సరానికి ఈ పాఠశాలలో ఈ వస్తువులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మన పాఠశాలలో అడ్మిషన్స్ కూడా పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను. దాదాపుగా ఈ సంవత్సరం దీన్ని బేస్ చేసుకునే మేము అడ్మిషన్స్ కోసం బడిబాట నిర్వహించడం జరిగింది అన్నమాట. దాదాపుగా ఒక వారం రోజుల్లో ఒక 20 అడ్మిషన్స్ అనేవి 20 నుంచి 25 అడ్మిషన్స్ అనేవి ఈ వారం రోజుల్లోనే మాకు అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ మంత్ ఎండింగ్ లోపు ఇంకా మిగతా అడ్మిషన్స్ కూడా, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తారని ఆశిస్తున్నాను. అయితే మేము బడిబాట చేసే సందర్భంలో చాలా వరకు ఏంటి అంటే తల్లిదండ్రులు మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మేము బడిబాట కార్యక్రమంలో ప్రతి ఏరియా దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు మాకు ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం, మెయిన్ రోడ్ అవుతుంది, పంపించాలంటే ఇబ్బంది అవుతుంది అన్న సందర్భంలో మేము దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయితే ఖచ్చితంగా మనకి బస్సులు ఇచ్చే అవకాశం ఉంది. బస్సులు ఇస్తే మన పిల్లలు పాఠశాలకు వస్తే దీనివల్ల అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, మాక్సిమం అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని కోరడం జరిగిందండి. థ్యాంక్ యూ.